400 odd crores payment is due to L&T. We have held back the payment. Now L&T has produced evidence that they have been pointing out that there are defects in the design and which are not attributable to them. However, our demand with L&T is that they take up this further inquiry and complete repair and revival of the barrage at their cost. Until then, we would hold back all the payment that is due to them. It's about 400 crores. See, at this stage, I cannot comment on this. Like the Chief Minister has said, the National Dam Safety Authority, which is a constitutional body, is being given the task of identifying the fault and the way forward. Sir, మీ ముందు 4 months దాదాపు 3 months ఉంది. ఇంకా నివేదిక రావాలి. మీరు శాసనసభలో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి విచారణ చేస్తారో తెలియాలి. 3 నెలలు గడిస్తే వర్షాకాలం వస్తుంది. ప్రాజెక్టు మరి ఆ లోపు అసలు ఏమి నిర్ణయం తీసుకుంటారు? అసలు ఈ వానాకాలం కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు మీరు పరిచయం చేసుకోండి. నేను లెనిన్ సార్, TV5 వరంగల్. సరే, ఒకటి మిత్రమా, ఇది October 21st ఈ సంఘటన జరిగింది. December 7 వరకు, December 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి. మేము ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో దీని విషయంలో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుపోయినాం. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ విషయం అప్పచెప్పినాం. అట్ దిస్ స్టేజ్ ఆ యొక్క బ్యారేజీల యొక్క విషయంలో ద వే ఫార్వర్డ్ అది మేము ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క అడ్వైస్ మీద పోబోతున్నారని చెప్పి ఆన్ రికార్డ్ మీకు తెలియజేస్తాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పిండ్రు, సాంకేతిక నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని.